నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్। బీసీల జనాభా దామాషా ప్రకారం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు 60 సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 10న సరూర్ నగర్ స్టేడియంలో 5 లక్షల మందితో బీసీల సింహగర్జన భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు। ఈ సభ విజయవంతం చేసేందుకు సన్నాహక సమావేశంలో భాగంగా ఎల్బీ నగర్ చింతలకుంట పల్లవి గార్డెన్స్ లో శనివారం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు। రాష్ట్ర అధ్యక్షుడు బైరి రవికృష్ణ అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు। సింహగర్జనకు సంబంధించిన గోడ పత్రికలను కరపత్రాలను నేతలతో కలిసి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేమెంతో మాకంతా ఓటు మనదే సీటు మనదే అనే నినాదంతో సెప్టెంబర్ 10న జరిగే సింహగర్జన బహిరంగ సభకు రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు ప్రతి ఇంటి నుండి ఒకరు చొప్పున తరలివచ్చి రాష్ట్రంలో బీసీల సత్తా చాటాలని కోరారు। అన్ని జిల్లాల నుండి వచ్చిన ప్రతినిధులు మాట్లాడుతూ సభకు భారీగా తరలి వచ్చి విజయవంతం చేస్తామని చెప్పారు। ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్, బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కనకాల శ్యామ్, అన్ని జిల్లాల అధ్యక్షులు, కమిటీల ప్రతినిధులు, మహిళా సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు। బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఈరోజు తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ సంఘం మరియు అనుబంధ సంఘాల విశ్వస్థాయి సమావేశం హైదరాబాద్లోని ఎల్బీనగర్లో ఉన్నటువంటి ఈ పల్లవి గార్డెన్లో జరిగింది। ఈ సమావేశానికి 33 జిల్లాల నుంచి అధ్యక్షులు, అదేవిధంగా కార్యవర్గ సభ్యులు, అదేవిధంగా వివిధ కుల సంఘాల నాయకులు, అదేవిధంగా మేధావులు, ఉద్యోగులు, మహిళలు, విద్యార్థులు, యువజనులు 100 మంది హాజరు కావడం జరిగింది। ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించి 10 తీర్మానాలు చేయడం జరిగింది। ఒకటి, ఈ రాబోయే అసెంబ్లీ ఎలక్షన్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు మా జనాభా దామాష ప్రకారం 60 టికెట్లు ఇవ్వాలి। అదేవిధంగా ఇప్పటి వరకు 26 మంది ముఖ్యమంత్రులు అయితే ఒక బీసీ అభ్యర్థికి ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం రాలేదు కాబట్టి అన్ని పార్టీలు బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిగా ప్రకటించాలి। అదేవిధంగా ఇప్పుడు పార్టీలు రాష్ట్రాన్ని యూనిట్గా చేసుకొని టికెట్ ఇస్తామంటారు, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం। ప్రతి జిల్లాకు ఉమ్మడి జిల్లాలు 10 జిల్లాలు ఉన్నాయి, ప్రతి ఉమ్మడి జిల్లాను ఇవాళ ఆ జిల్లాలో సగం సీట్లు బీసీలకి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం। ఇదే సిట్టింగులు, సీనియర్లు, అదేవిధంగా గెలుపు పేరుతోటి బీసీలకు టిక్కెట్లు ఇవ్వకుండా దొంగచాటుగా ఈ రాజకీయ పార్టీలు వ్యవహారం చేస్తున్నాయి। ఖబర్దార్, మేము హెచ్చరిస్తున్నాం। జెండా మోసినటువంటి, జిందాబాద్ కొట్టినటువంటి మీ పార్టీల సభ్యత్వం తీసుకొని మీ బహిరంగ సభలు విజయవంతం చేసినటువంటి బీసీలకు పాలనలో ప్రాతినిధ్యం ఇవ్వకపోతే మీ రాజకీయ పార్టీలను బొందబెడతామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం। ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇవాళ మీడియాలో వినిపిస్తున్నటువంటి పేర్లలో ఈ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సిట్టింగ్లకే టికెట్లు అని చెప్పి మీడియాలో వస్తున్నాయి। అందులో సిట్టింగ్లు ఎవరున్నారు? 70 మంది రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు, 16 మంది వెలమ సామాజిక వర్గానికి సంబంధించిన ఉన్నారు, అంటే 80 మందిలో 80 మంది అగ్రకులానికి సంబంధించి ఉన్నారు। మరి బీసీలలో 136 కులాలు ఉన్నాయి, 60% జనాభా ఉన్నాయి, మరి బీసీలకు ఎప్పుడు ఇస్తారు? ఈ రాజకీయ పార్టీలకు సిగ్గు ఎగ్గు లేదు తెలంగాణ రాష్ట్రంలో, ఒక్క మాట చెప్పాలంటే। ఎందుకంటే అమెరికా లాంటి దేశంలో ఆ దేశాధ్యక్షుడు జరిగేటువంటి పోటీలో ఎంత మొనగాడైనా, ఎంత తెలివి ఉన్నా, ఎంత ప్రతిభ ఉన్నా, ఎంత పరిపాలన అధ్యక్షుడైనా 2 సార్లే అవకాశం ఇస్తారు అధ్యక్షుడు కావడానికి। అందులో ఒక్కసారి అధ్యక్షుడు అయితే 4 సంవత్సరాల కాల వ్యవధి ఉంటుంది, కానీ ఇక్కడ 5 సంవత్సరాలు ఉంటుంది। ఒక అగ్రకులాల అభ్యర్థి 8 సార్లు ఎమ్మెల్యే అవుతాడా? అదేవిధంగా 10 సార్లు ఎమ్మెల్యే అవుతాడా? ఒక మంత్రి 4 సార్లు ఎమ్మెల్యే అవుతాడా? తెలంగాణ పోరాడి తెచ్చుకున్నది, సకల జిల్లా పోరాటం చేసింది ఈ సిట్టింగ్లకు, సీనియర్లకు, లేవలేనోనికి, కుసోలేనోనికి, షుగర్ ఉన్నోనికి, బీపీ ఉన్నోనికి, గుండెపట్టు వచ్చేటోనికేనా టికెట్లు ఇచ్చేది? ఇవాళ యువరక్తానికి టికెట్లు ఇయ్యరా? ఇవాళ పాలనలో యువరక్తం వద్దా? యువకులకు ఎందుకు ఇయ్యరు? జెండాలు మోసేది ఎందుకు ఇయ్యరు? చాలా నియోజకవర్గాల్లో మాకు ఫోన్ చేసి చెప్తున్నారు, అన్న ఈసారి టీఆర్ఎస్, బీజేపీ టికెట్లు ఇవ్వకపోతే మీరు ప్రకటించండి, మేము ఇండిపెండెంట్గా చేస్తామంటున్నారు। అందుకోసమే ఈ కార్యాచరణ చర్చించడానికి, బీసీల సత్తా ఏందో, బీసీల దమ్మేందో, బీసీల రాజకీయ చైతన్యం ఏందో చూపించడానికి కులానికి ఒక సీటు, బీసీలకే ఓటు, అదేవిధంగా సామాజిక న్యాయం, సబ్బండ కులాలకు రాజ్యాధికారమైన నినాదంతో ఇలా సెప్టెంబర్ 10వ తేదీన సరూనార్ గ్రౌండ్లో 5 లక్షల మందితోటి బీసీ సింహగర్జన నిర్వహిస్తున్నాం। ఈ బీసీ సింహగర్జన ద్వారా ఈ రాజకీయ పార్టీలకు ఒక హెచ్చరిక చేయబోతున్నాం। ఈ రాజకీయ పార్టీలకు మేము చివరి ఒక అవకాశం ఇస్తున్నాం। ఇప్పటి వరకు మీరు సిట్టింగ్ల పేరుతోటి గెలుపు గుర్రాలతోటి మీరు మళ్ళీ సిట్టింగ్లకు టికెట్లు ఇస్తే మీ పుట్టి మునగడం ఖాయం, మిమ్మల్ని రాజకీయంగా ముంచడం ఖాయం।
బీసీ ఎస్సీ ఎస్టీలు మీకు ఓటు వేయడానికి సిద్ధంగా లేరు. అందుకోసమే ఇవాళ చాలామంది అంటున్నారు, ఈ సమావేశంలో కూడా నిర్ణయించారు, తీర్మానం కూడా చేశారు, అన్న ఈ పార్టీలు బీసీలకు టికెట్లు ఇయ్యాయి, బీసీల మేము ఒక రాజకీయ వేదిక ఏర్పాటు చేద్దామని. మీకు చివరి అవకాశం ఇస్తున్నాం. అగ్రకులాల పాలనకు ఇది చివరి పాలన, ఇప్పుడున్న ప్రభుత్వ పాలన ఇది చివరి పాలన. మీరు బీసీలకు టికెట్లు ఇస్తే మీకు 2000 అవుతుంది. జనాభా దామాష ప్రకారం టికెట్లు ఇస్తే ప్రతిపక్షంలో ఉన్నోడు అధికారంలోకి వస్తాడు, అదేవిధంగా కేంద్రంలో ఉన్నోడు మళ్ళీ కేంద్రంలోకి వస్తాడు. మీరు కనుక బీసీలకు టికెట్లు ఇవ్వకుండా పిడికెడు శాతం లేని వాళ్ళకు, అదేవిధంగా 2% లేని వాళ్ళకు, 5% లేని వాళ్ళకు మళ్ళా టికెట్లు ఇస్తే మాత్రం రేపు బీసీల పార్టీ వస్తుంది. బీసీల పార్టీ వచ్చిన రోజు ఇవాళ ఉత్తర భారతదేశంలో బీహార్, యూపీ, అదేవిధంగా ఛత్తీస్గఢ్, ఆ తర్వాత తమిళనాడు రాష్ట్రంలో మీ పార్టీ బీపావుల మీద పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా దొరకలేరు. తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే గతి పడుతుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఎన్ని రోజులు మోసం చేస్తారు, ఎన్ని రోజులు దగా చేస్తారు, ఎన్ని రోజులు మమ్మల్ని రాజకీయంగా అణిచివేస్తారు. ఈ రాజకీయ అణిచివేతను ధిక్కరించడానికి బీసీలారా ఇవాళ నేను మీడియా సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. బీసీలకు జరిగేది ఆత్మగౌరవ పోరాటం, బీసీలకు జరిగేది మన ఇజ్జత్కి సంబంధించినటువంటి పోరాటం. బీసీలు అంటే ఈ పార్టీలకు లెక్కలేరు. డబ్బులున్నోనికి, వ్యాపారస్తులకు, గుండగాళ్లకు, రౌడిగాళ్లకు, భూ కబ్జాదారులకు, రేపిస్టులకు టికెట్ ఇవ్వాలని చూస్తున్నారు. ప్రజాసేవ చేసేటువంటి బీసీలకు టికెట్లు ఇవ్వద్దని అనుకుంటున్నారు. కాబట్టి మనకు టికెట్ ఇస్తున్న నిరాకరించడానికి చూస్తున్న ఈ పార్టీలను రాజకీయంగా బుద్ధి చెప్పడానికి, మన బీసీల ఐక్యతను చాటి చెప్పడానికి, మన రాజకీయ ఐక్యం కావడానికి సెప్టెంబర్ 10వ తేదీన ఇంటికొక మనిషి ఊరికొక బండి చొప్పున కదిలి రావాలి. బీసీల ఇళ్ళని తాళాలు పెట్టాలి, బీసీల ఇళ్ళని ఆ రోజులు పొయ్యిలు బందులు పెట్టాలి. మన ఎక్కడ చూసినా 5 లక్షల మంది కంటే ఎక్కువనే జనాభా హైదరాబాద్కు తండోపతండాలుగా లక్షలాది మంది కదిలి రావాలి. ఆ 5 లక్షల మందిని చూసి ఈ రాజకీయ పార్టీలో బీఆర్ఎస్ పార్టీకి ఒక అగ్రకుల అధ్యక్షుడు ఉంటాడు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఒక అగ్రకుల అధ్యక్షుడు ఉంటాడు, బీజేపీ పార్టీకి అగ్రకుల అధ్యక్షుడు ఉంటాడు. సామాజిక న్యాయం అనడానికి మీకు ఏమైనా అర్హత ఉందా అని అడుగుతున్నా. కాబట్టి సామాజిక న్యాయం చేయాలి, మీరు టికెట్ ఇవ్వాలి, ఈ పార్టీ అధ్యక్షులను మార్చాలి, బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలి. మాకు కోట కాదు, ముఖ్యమంత్రి బీసీలకు సీఎం పీఠం కావాలి. దానికోసం ఎంత దాకా పోతాం, మా ప్రాణాలు పనంగా పెట్టైనా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రాజ్యాధికారం తీసుకొస్తాం. ఈ 0.5% లేనటువంటి వాళ్ళను, 5% లేనటువంటి వాళ్ళ పాలనను బొందబెట్టి మెజార్టీ ఉన్నటువంటి బీసీలను ఇలా స్వయం పాలన తీసుకురావడానికి, బీసీలు ఒక నిర్ణయాధికార శక్తిగా మార్చడానికి ఈ సింహగర్జన పెట్టాం. పార్టీలను, జెండాలను పక్కన పెట్టి లక్షలాదిగా కదిలి వచ్చి బీసీల సత్తాను, బీసీల ఐక్యతను చాటి చెప్పాలని చెప్పి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా. బైరి రవికృష్ణ, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు. ఈ రోజున ఇక్కడ ప్రణవి ఫంక్షన్ హాల్లో 33 జిల్లాల ప్రతినిధులు, జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు ఈరోజు నాడు మా జాజుల శ్రీనన్న జాతీయ అధ్యక్షుల పిలుపు మేరకు మేము రాష్ట్ర నిర్వహించినాం. దీంట్లో రేపు జరగబోయే సెప్టెంబర్ 10 సరూర్ నగర్ స్టేడియంలో జరగబోయే సభకి, సింహగర్జనకి అందరూ తరలి రావాలని కోరుకుంటూ, ఈ పార్టీలు 3 పార్టీలు కూడా బీసీలను విస్మరించి ఏ టికెట్లు ఇవ్వకుండా 0.5% లేని వాళ్ళు కూడా వాళ్ళు రాజ్యాధికార దిశగా పోతుంటే, బీసీల దామాష ప్రకారం 50% సగానికి ఉన్నటువంటి మా బీసీలకు టికెట్లు ఇవ్వట్లేదంటే మా హక్కును మేము సాధించుకోవడానికి ఇలా రాజకీయ దిశగా పోవడానికి రేపు సభ పెడుతున్నాం. ఆ సభలో అందరూ కూడా తరలొచ్చి సభకి బీసీలంతా ఏకమై రావాలని రాష్ట్ర అధ్యక్షునిగా నేను పిలుపునిస్తున్నా. రేపు రాబోయే ఈ రాజకీయ సభకి ఆ రోజు నాడే బీసీల రాజకీయ చైతన్య యాత్ర ఆ రోజు నాడు చూసి రాజకీయంగా కూడా పార్టీ పేరు పెట్టుకొని మేము నిలబడడానికి కూడా సిద్ధమవుతామని చెప్పి తెలియజేస్తాం.